మేము గుడిలోనే కుడివైపు ఉన్నాం చిన్నక్క. మాకిప్పుడే చిన్ని చెప్పింది. ఎక్కడున్నారు? అమ్మా అటు వెళ్దామా? ఇంకా వచ్చిండరు బుజ్జి. చిన్ని వచ్చేస్తానని చెప్పిందమ్మా. వచ్చుంటే ఫోన్ చేసేవారుగా. కరెక్టే. పద వెళ్దాం. హే, మెహందీ ఎక్కడ పెడుతున్నారు? అక్కడ పెడుతున్నారు. అమ్మా మనము పెట్టించుకుందామా? ఇప్పుడా? చిన్ని వాళ్ళు ఇంకా రాలేదు కదమ్మా. ఇదే బెటర్. అటు ఇటు పరిగెత్తి వాళ్ళని చూడకుండా ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా. సరే పద. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇప్పుడే తెలిసింది. గుళ్ళోకి రాక తప్పలేదు. ఇటు రాకుండా చూసుకో. మేడం, ఏది కావాలి మేడం? త్వరగా కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలి. వీటిలో ఏ డిజైన్ కావాలి? బుజ్జి సెలెక్ట్ చేసుకోమ్మా. నేను లోపలికెళ్ళి దీపాలు సిద్ధం చేస్తాను. సరే అమ్మా. నేను ఇటువైపు ఉంటా, వచ్చేసే. అలాగే అమ్మా. ఎటు వెళ్ళకు. సరే. తల్లి, నువ్వు నాకు సమాధానం చెప్పట్లేదు. నా ఆవేదనని అర్థం చేసుకోవట్లేదు. నా బాధను తీర్చట్లేదు. ఏ పాపం చేశానని నా అక్షరని నాకు కనిపించకుండా చేస్తున్నావు? దైవానికి మనల్ని కలపాలనే దయ కలిగినా కలిసే ధైర్యం నేను చేయలేకపోతున్నానండి. ఎందుకమ్మా ఓ పక్క ఆనందాన్ని కల్పిస్తూనే నా జీవితంతో ఆట ఆడుకుంటున్నావు? ఏమని చెప్పను? ఆయన్ని బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను. వేదనని మిగులుస్తున్నాను. ఇంకా నాకెన్ని రోజులే శిక్ష? సమయం లేదమ్మా, ఇంకా 2 రోజులే ఉంది. దారి నువ్వే చూపించాలి తల్లి. నా అక్షరాన్ని నువ్వే చూపించాలి. దానికి మార్గం మీరే అవ్వాలమ్మా. నా మనసు చెప్తోంది నా అక్షర నా కోసం వచ్చిందని. నిజం చెయ్యి తల్లి. గుర్తుపెట్టుకో, జన్మలో కలగకూడదు.
తాకి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి రాయి ఎవరంటే నన్ను నేను చూపనా థ్యాంక్స్ అండి. ఏరి ఎవరు? ఏ అంటే అక్షర అరవింద్ అక్షరేనా? నా అక్షరేనా? అక్షర నువ్వే అక్షర? ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు, నాకు దగ్గరలోనే ఉన్నావు. అక్షర రా, అక్షర అక్షర రా, అక్షర. కొలిసినా మాట్లాడినా ఆ మరుక్షణమే ఈ తల్లి చస్తుంది. అక్షర అక్షర నన్ను గుండెల్లో పెట్టుకున్న నా భర్తని కళ్ళ ముందున్న తల్లడిల్లేలా చేస్తున్నాను. అక్షర అక్షర అత్తయ్య ప్రమాణాన్ని మీది వెళ్ళలేకపోతున్నాను. ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష? కనపడలేకపోతున్నాను. అక్షర 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 ఇంకా రాలేదేంటి? వెళ్ళిపోయావా అక్షర? అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. బాగుంది కదమ్మా. ఆ నన్ను రమ్మన్నావు కదా, నువ్వే వచ్చేసావేంటమ్మా? నిన్ను తీసుకెళ్దామని. సరే, నువ్వు మెహందీ పెట్టించుకో అమ్మా. వద్దమ్మా, ఇద్దరు హ్యాండ్స్ కి మెహందీ ఉంటే చాలా బాగుంటుంది కదమ్మా. మ్యాచింగ్ గా ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, మా అమ్మకి మంచి డిజైన్ వేయండి. 5 minutes మేడం, సెలెక్ట్ చేసుకోండి. క్షణము గండంలా ఉంటే 5 నిమిషాలా? అమ్మా సింపుల్ గా ఏదో ఒకటి రాయండి.
ఏ వేయండి. ఆ, సరే మేడం. హార్ట్ సింబల్ ఏమంటారా మేడం? మ్మ్. త్వరగా. బుజ్జి, చిన్ని, చిన్ని, ఇక్కడే ఉన్నాము. ఎప్పుడొచ్చారు మీరు? చాలాసేపు అయ్యింది బుజ్జి. నువ్వు ఫోన్ చేస్తావేమో అని చూస్తున్నా. నేను అదే చూస్తున్నా. సరే సరే, నా మెహందీ బాగుందా? వావ్, సూపర్. నువ్వు పెట్టించుకో, మా అమ్మది అయిపోతుంది. సరే. అరే చిన్ని ఎక్కడా? రాజేష్, చిన్ని కనిపించడం లేదు. ఇక్కడెక్కడ ఆడుకుంటూ ఉంటుందమ్మా, మీరు కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. ఆ, చిన్ని, 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 మీ డాడీ పిలుస్తున్నారు. చిన్ని, నువ్వు చెప్పకుండా వచ్చావా? నీకోసమే వెతుకుతున్నట్టున్నారు. వెళ్ళమ్మా. సరే బుజ్జి మమ్మీ. అయిపోయింది మేడం. బుజ్జి రా, ఒత్తులు ఇంకా చేయలేదు. చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్దామమ్మా. అక్కడ అన్నీ పెట్టాను. త్వరగా రా, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళావమ్మా? బుజ్జి వచ్చింది డాడీ. ఇక్కడే ఉన్నారు. సరేరా. డాడీ డాడీ, మెహందీ కావాలి డాడీ. ఇప్పుడేం వద్దు, నానమ్మ అక్కడ కంగారు పడుతుంది. నువ్వురా. అరవింద్ అన్న. ఇక్కడే ఉందని చెప్పిందిగా తమ్ముడు, నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళు. సరే అన్నయ్య. మెహందీ కావాలా? సరేరా. ఏమండి, పాపకి మెహందీ పెట్టండి. అలాగే. పాప చెయ్యవమ్మా. అరవింద్ అన్న, ముందు నువ్వు పెట్టించుకో. నాకెందుకురా? జెంట్స్ కి డిజైన్స్ ఉంటాయి సార్, టాటూ టైప్ లో కూడా వేస్తాను. వేయించుకో వేయించుకో. మ్యాచింగ్ మ్యాచింగ్ ప్లీజ్. సరే. మీ పేరెంట్ సార్? అరవింద్. ఏ అని రాయమంటారా? ఏ వేయండి. ఓకే సార్. నువ్వు నన్ను కలవకపోయినా నా చేతి మీదన్నా నువ్వు నాతో కలిసి ఉండాలని. హార్ట్ సింబల్ ఏమంటారా సార్? ఉమ్. అయిపోయింది సార్. ఉమ్. ఎలా ఉంది? బాగుంది అరవింద్ అన్న. ఇప్పుడే సార్ ఒక మేడంకి సేమ్ టు సేమ్ ఏ అని వేశాను. ఎంతసేపు అయింది? ఇంతకు ముందే సార్. కన్ఫర్మ్ నా అక్షరే. పాపకి మెహందీ పెడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే సార్. ఎటువైపు వెళ్ళారు? అటువైపు వెళ్ళారు సార్.
మమ్మీ బుజ్జి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయి, రావట్లేదు. వెళ్ళిపోయి ఉంటారులే చిన్ని. నాకు చెప్పకుండా నా ఫ్రెండ్ వెళ్ళదు మమ్మీ, నువ్వు ఫోన్ చేయి. ఏంటమ్మా? బుజ్జి బుజ్జమ్మా. ఓ వచ్చారా? చూసాను, ఫోన్ చేయమంటే మమ్మీ చెయ్యట్లేదు. పూజ జరుగుతుందిగా చిన్ను, ఉండు చేస్తుంది. బుద్ధిగా దండం పెట్టుకో. ఏదో కోరుకుంది అన్నావు కదా. సరే బుజ్జమ్మా. మమ్మీ చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే రావేంటి? మనం ఫంక్షన్ కి రాలేదు బుజ్జి, గుడికొచ్చాం. అయితే కలవకూడదా? పూజ చేయడానికి వచ్చాం కదా, వాళ్ళు అందుకే వచ్చుంటారు కదా, డిస్టర్బ్ చేయకూడదమ్మా. అవునా మమ్మీ? ఉమ్. సరే దీపాలు వదిలేకి వెళ్దామా? అమ్మా వెళ్తే డిస్టర్బ్ అవుతారా? నువ్వు ఇలాగే మాట్లాడితే అవ్వరా? దండం పెట్టుకో. ఆ అభిషేక ప్రియునికి అభిషేక కార్యక్రమం ముగిసినది. భక్తులందరూ దీపాలను వెలిగించి కార్తీక దీపాలను ఆ కోనేట్లో వదలండి. నా కొడుకు జీవితం బాగుపడాలి, వాడు సుఖంగా ఉండాలి. నా కోరిక అదే శివయ్య. శివయ్య, చిన్నక్క బావగారు కలవాలి. అరవింద్ అన్న బాగా దండం పెట్టుకో. శివయ్య మా పెద్దమ్మ కనబడాలి, నా కోరిక తీర్చు. ఎన్నిసార్లు కోరినా నిన్ను కోరేది ఒకటే, నా అక్షరాన్ని చూపించు. మా నాన్నని చూడాలి. అత్తయ్య అంగీకరిస్తే కానీ అది జరగదు. వీడని ఈ చిక్కుముడిని మీరే విప్పాలి స్వామి. అదే నా కోరిక, నా అక్షరాన్ని కనిపించేలా చేయండి. మిమ్మల్ని కలవాలండి.